ఇది మాపిల్లె సాంబా అంటారండి. ఈ మాపిల్లె సాంబా వచ్చేసి మనకు తమిళనాడు వెరైటీ అండి. ఇది ఈ తమిళనాడు నుంచి తీసుకొచ్చినటువంటి విత్తనం ఇది. ఈ వరి విత్తనము కర్ణాటకలో పెళ్ళికొడుకు బియ్యం కూడా అంటారండి వీటిని. ఇది యువకులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది ఈ రోజులలో సంతానం ప్రాబ్లం చాలామందికి ఉందండి. ఎన్ని కోటి రూపాయలు ఉన్నా కూడా వాళ్ళకి సంతానం లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఇది యువకులకి స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఉపయోగపడుతుంది. త్వరగా ఇది వీలైనంత వరకు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక 90 days తినే ప్రయత్నం చేస్తే వాళ్ళకి సంతానం కలిగేటువంటి యోగ్యం ఇచ్చినటువంటి మహా అద్భుతమైనటువంటి దేశీ విత్తనం అండి ఇది. దీని యొక్క పంటకాలం వచ్చేసి మనకి 210 రోజులు అండి. ఇది ఈ 210 రోజులు విత్తనాన్ని మనము పంట రాగానే తీసుకోకుండా దీన్ని ఒక 4 నెలల నుంచి 6 నెలలు దీన్ని బియ్యంగా మార్చకుండా ఇలాగే నిల్వ ఉంచుకొని కనుక మనం 6 నెలల తర్వాత మనం పట్టించుకొని వాడితే ఎక్కువ దీనిలో ఉన్న పోషకాలన్నీ కూడా మన బాడీలోకి ఇమిడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఇలాగే పంట చేతికి రాగానే దీన్ని మాత్రం ఎప్పుడు పట్టించకూడదండి. దీన్ని ఒక పండించేటువంటి విధానంలో కూడా కొన్ని మెలకువలు తీసుకొని జాగ్రత్తగా దీన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అలాగే ప్రెగ్నెన్సీ ఇది ఈ వెరైటీ ఇదండి. దీని తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకున్నది కులాకర్ అండి. ఈ కులాకర్ అనేటువంటి వెరైటీ ఇది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకి వితౌట్ మెడిసిన్ అండి, ఏ మెడిసిన్ లేకుండా నార్మల్ డెలివరీకి యూజ్ అయ్యేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి వరి వంగడం ఇది కులాకర్ అండి. దీని యొక్క బియ్యం కూడా ఎరుపు రంగులో ఉంటాయి. ఎరుపు అనేది కొన్నిటికి సంకేతాలు కూడా ఉన్నాయి. దీని బియ్యం కూడా ఎరుపు రంగులో ఉంటాయి. ఇది ఇప్పటికీ కూడా కొన్ని రాజస్థాన్, మన ఛత్తీస్గఢ్ అలాంటి ఏరియాలలో వీటిని స్త్రీలను ప్రత్యేకమైనటువంటి గదిలో ఉంచుతారండి. ప్రత్యేకమైనటువంటి గదిలో ఉంచినటువంటి వాళ్ళకి సపరేట్గా తనకు ఒకదానికి మాత్రమే ఇలాంటి బియ్యం పెట్టేసి వారు నార్మల్ డెలివరీ అయ్యేంతవరకు కూడా వాటిని చూస్తూ ఉంటారు. వాళ్ళు మందులు లేనిటువంటి ఈ బియ్యం అన్నమాట. ఇవి వాడడం వల్ల వాళ్ళు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. ఇది తర్వాత గావి అండి. ఇది గావి అంటారండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ మనకు అధికంగా ఉంటాయి అన్నమాట. ఇది మనకు దిగుబడి వచ్చేసి మనకు ఒక ఎకరానికి 12 నుంచి 13 క్వింటాలు మాత్రమే వస్తుందండి. చాలా దిగుబడి తక్కువ వస్తుంది. తినడానికి అనువైనటువంటి డైలీ తినడానికి అనువైనటువంటి వరి వంగడం అండి. తర్వాత ఈ బాస్ భోగ్ అండి. ఈ బాస్ భోగ్ అంటే ప్రసాదం అని అర్థం అండి. ఈ భోగ్ అనేది మనకి ఎక్కువ ప్రసాదాలను ఎక్కువ చేసుకోవడానికి అనువుగా ఉండేటువంటి వరి వంగడము. ఇది అద్భుతమైనటువంటి వరి ప్రసాదం అండి. మనకు వరిలో ప్రసాదం చేసుకోవడానికి ఇంతకుముందు చాలామంది సన్న రకాలు చిట్టిముత్యాలు వీటిని వాడేవాళ్ళు. కానీ ఇది లావుగా ఉన్న పొడవుగా ఉన్నా కూడా ఇటువంటి బియ్యాన్ని వాడడం వల్ల మనకు చిన్నపిల్లలు ఎక్కువగా అంటే 6 నుంచి 8 వయస్కుల వాళ్ళు ఇది ప్రసాదం చేసి, లేదా ఇప్పుడున్నటువంటి ఉగ్గు పాలను తింటున్నటువంటి వాళ్ళ సెరిలాక్ అవి తినకుండా వీటిని తినడాన్ని మనకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరమైనటువంటి ప్రసాదం అండి. ఇది మనకు దిగుబడి 15 నుంచి 18 క్వింటాల మధ్యలో వస్తుందండి మనకి ఇది ఒక ఎకరానికి. అది కూడా 3 సంవత్సరాలు మన ప్రకృతి వ్యవసాయంలో చేసిన తర్వాత మాత్రమే రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది పంటకాలం వచ్చేసి దీన్ని 160 రోజులండి. ఇది 160 రోజులు. ఇది మనకు కులాకర్ పంటకాలం వచ్చేసి 150 రోజులండి. దీని పేరు చిట్టిగా అండి. ఇది చిట్టి ముత్యాల లాగా పోలి ఉంటుంది. దీనికి వెరైటీ కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల డైలీ యూజ్ కాకుండా ఇది మనకు పండుగలకు అప్పుడప్పుడు మాత్రం చేసుకోవడానికి, స్పెషల్ చేసుకోవడానికి ఇది సెంటెడ్ వెరైటీ అనమాట అండి. దీని పంటకాలం వచ్చేసి మనకు 145 రోజులండి. ఇది మనకు ఒక ఎకరానికి 7 నుంచి 9 క్వింటాల మధ్యలో మాత్రమే వస్తుందండి. ఇది తర్వాత ఛత్తీస్గఢ్ లోకల్ అండి. ఇది ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చినటువంటి వెరైటీ, దానికి కాబట్టి ఛత్తీస్గఢ్ లోకల్ అని పేరు పెట్టారు. సో ఇది కూడా మనకు బ్లాక్ రైస్ లాగా పోలి ఉంటుందండి. కానీ దీంట్లో గోల్డ్ కలర్ లాగా ఉంటుందన్నమాట. ఇది ఇలా ఉంటుంది ఇది. సో ఇదేంటంటే మనకి ఎక్కువగా అలసట చెందినటువంటి వాళ్ళకి, అంటే ఎండలో ప్రయాణం చేసిన వాళ్ళు కానీ, దూర ప్రయాణాలు చేసినటువంటి వాళ్ళకి కానీ త్వరగా ఉపశమనాన్ని ఇచ్చేటువంటి వెరైటీ అండి. దీని పేరు ఛత్తీస్గఢ్ లోకల్. ఇది పంటకాలం వచ్చేసి 130 రోజులండి. ఇది మన దేశీ వెరైటీ ఏదైనా సరే మనకు వర్షాకాలంలో మాత్రమే పండించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో భాగంగా ఇది ముఖ్యంగా మనకు పడిపోదండి. ఈ విత్తనం ఎంత ఎత్తు పెరిగినా కూడా ఇది పడిపోతుంది. దీని ఎత్తు వచ్చేసి 5 ఫీట్ల 5 అంగుళాలండి. దీని దిగుబడి వచ్చేసి మనకు 12 నుంచి 18 క్వింటాల మధ్యలో వస్తుందండి. తర్వాత సిరి సెంటెడ్ వెరైటీ అండి. ఇది రైతులకు కావాల్సింది అధిక దిగుబడి మరియు
మనకు అధిక పోషకాలను ఇచ్చేటువంటి వరి వంగడాల్లో దేశీయ విత్తనం ఇది బీపీటీని పోలి ఉంటుంది. ఇది డైలీ యూజ్కు అనువుగా ఉంటుంది. సెంటెడ్ వెరైటీ అండి. ఇది దీని పంటకాలం వచ్చేసి 170 రోజులు. ఈ 170 రోజుల లోపు మనకు దిగుబడి వచ్చేసి 25 బస్తాల నుంచి 32 బస్తాల వరకు ఇది రావచ్చండి. ఇది చౌక నెలలో కనుక ఎక్కువ వస్తుంది, రాగడి నెలలో తక్కువగా వస్తుందండి. ఇది చౌకకు ఎక్కువగా తీసుకునే అవకాశాలు దీనికి ఎక్కువగా ఉంటాయి. ఇది సన్నగా ఉంటుంది, డైలీ యూజ్కు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. సెంటెడ్ వెరైటీ అండి. ఇది గోవింద్ భోగ్. ఇది కూడా మనకు ప్రసాదాలు చేసుకోవడానికి అనువైనటువంటి వెరైటీ. ఇది కూడా సెంటెడ్ వెరైటీ అండి. దీని పంటకాలం వచ్చేసి 145 రోజులు అండి. ఈ 145 రోజులు పంటకాలంలో ఇది 5 ఫీట్ల 7 అంగుళాలు పెరుగుతుందండి. ఇది 5 ఫీట్ల 7 అంగుళాలు పెరుగుతుంది. ఇది పడిపోతుంది, గింజ రాలుతుంది. దీనికి రాలే గుణం ఎక్కువగా ఉంటుంది. దీనికి పిచ్చుకలు ఎక్కువగా ఆశించేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పిచ్చుకలతో దీనికి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పిచ్చుకలకు చాలా ఇష్టమైనటువంటి ఆహారం. ఎందుకంటే సెంటెడ్ వెరైటీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ తినడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది నెక్స్ట్ దడ్డిగా అండి. ఇది మనకు వచ్చేసి ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలలో 1010 పోలి ఉంటుందండి, 1010 పోలి ఉంటుంది. గింజ పొడవుగా ఉంటుంది, లావుగా ఉంటుంది. ఇది డైలీ యూజ్ చేయడానికి అనువుగా ఉంటుంది. కాకపోతే దీన్ని చపాతీలు మాదిరిగా చేసుకోవడానికి, ఉప్మా చేసుకోవడానికి మాత్రమే బాగుంటుందండి. దీన్ని తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దీని హైట్ వచ్చేసి 4 ఫీట్ల 7 అడుగులు అండి. 4 నుంచి 7 ఫీట్ల. దీన్ని మన నేలను బట్టి 5 ఫీట్ల వరకు కూడా పెరుగుతుందండి. పడిపోదండి. ఇది పడిపోయినా కూడా దీనికి ఎటువంటి గింజ రాలడం అనేది ఉండదు. ఇది ఎకరానికి 30 నుంచి 35 బస్తాల వరకు దిగుబడి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. దీనికి ఇది పంటకాలం వచ్చేసి 125 రోజులు అండి. 125 రోజులు 1010 వచ్చినంత మాత్రమే వస్తుందండి. ఇది ఇప్పుడు ఉన్నటువంటి దాని మాదిరిగా. ఇది వెంకటాద్రి అండి. నెక్స్ట్ వెరైటీ. ఈ వెంకటాద్రి మనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టేటువంటి దద్దోజనం యొక్క స్పెషల్ అంటారండి దీన్ని. ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి తీసుకురావడం జరిగింది. దీని యొక్క ప్రసాదానికి, దద్దోజనానికి మాత్రమే దీన్ని యూజ్ చేస్తారు. ఇంకా దీని యొక్క విశిష్టతలు ఎవరు మనకు ఇచ్చినటువంటి పెద్దలు ఎవరు ఏమీ చెప్పలేదు. ఒక ప్రసాదానికి మాత్రమే అని చెప్పారు. దీని పంటకాలం వచ్చేసి 145 రోజులండి. ఇది 5 ఫీట్ల 3 అడుగులు పెరుగుతుందండి. ఇది 5 ఫీట్ల 5 ఒక 2 ఇంచులు ఎక్కడైనా అటు ఇటు ఉంటుంది. సో ఇది పడిపోవడానికి ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది గింజ రాలేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది దీన్ని ఈ 135 రోజులలో వరకే తీసుకోవాలండి. 135 రోజుల లోపు కనుక తీసుకున్నట్టయితే మనకు పంట ఎక్కువగా చేతికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇది పంటకు మనకు ఒక ఎకరానికి వచ్చేసి సాధారణంగా అయితే 8 నుంచి 12 గంటల మధ్యలో వస్తుంది. ఇప్పుడు వర్షాకాలంలో ఇది మనకు 8 నుంచి 12 గంటల మధ్యలో వస్తుంది. ఒక సాయిల్స్ని బట్టి, అంటే మన చౌకను కానీ లేదా రేగడిని తీసుకున్నట్టయితే రేగడిలో ఒక రకంగా, చౌకలో ఒక రకంగా ఉంటుందండి. దీన్ని రాలేటువంటి గుణం. రేగడిలో అయితే నీళ్లు ఆరబెట్టినట్టయితే మనకు రాలేటువంటి గుణం తట్టుకుంటుంది. చౌకలో అయితే రాలదండి. ఇది 2 రకాలుగా మనకు యూజ్ అవుతుంది. ఇది మాల్సుందర్ అండి. దీని యొక్క పంటకాలం వచ్చేసి మనకు 145 రోజులు దీని పంటకాలము. ఇది చాలా చిన్నగా ఉంటుందండి. చిన్నగా చిట్టి ముత్యాల కంటే చిన్నగా ఉంటుంది. ఇది రాలే గుణం ఎక్కువగా ఉంటుందండి. ఇది మనకు ఒక ఎకరానికి వచ్చేసి 16 నుంచి 22 క్వింటాల దిగుబడి వచ్చేటువంటి వెరైటీ. కానీ దీనికి రాలే గుణం ఎక్కువగా ఉంటుందండి. దీనికి పిచ్చుకల బాధ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయండి. దీని హైట్ వచ్చేసి 6 ఫీట్ల హైట్ అండి. ఇది 6 ఫీట్ల 3 ఇంచులు దీని హైట్ ఉంటుందండి. ఇది పడిపోయే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది కుదులు కూడా పడిపోయేటువంటి విధంగానే ఉంటాయి, కుళ్ళిపోయేటువంటి స్థాయిలో ఉంటాయండి. కుదులు కనబడుతూ ఉంటుంది. కానీ ఇది మంచి వెరైటీ అండి. ఇది చాలా ఎక్కువ దిగుబడిని ఇచ్చేటువంటి వెరైటీ. ఇది అంబే మొహర్ అండి. ఇది మనకు పూర్వీకులు శ్రీకృష్ణుడికి పాలిచ్చినటువంటి పూతన అనేటువంటి రాక్షసి శ్రీకృష్ణుడికి పాలిచ్చినప్పుడు తిన్నటువంటి ఆహారం అంటారండి అంబెమోహర్. ఎందుకంటే పూతన శ్రీకృష్ణుని వారికి పాలిచ్చినప్పుడు తన ఒక రాక్షస గుణానికి పాల్పడాలంటే అప్పటికప్పుడు పాల్పడాలని చెప్పేసి ఈ అంబెమోహర్ అనేటువంటి రైస్ తిని అప్పుడు పూతన గారు శ్రీకృష్ణునికి పాలిచ్చినటువంటి సందర్భం అని ఇది పురాణ కథలో చెప్తారు. ఇప్పుడు కూడా దీనికి అదే విధంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కూడా ఈ బియ్యాన్ని కనుక గర్భిణీ స్త్రీలు, అంటే డెలివరీ అయిన స్త్రీలు కనుక తింటే ఇది పాల ఉత్పత్తి పెంచడానికి దోహదపడుతుందండి. దీని యొక్క పంటకాలం వచ్చేసి 155 రోజులండి. దీని హైట్ వచ్చేసి మనకి
6 ఫీట్ల 3 అంగుళాలు ఉంటుందండి. 3 నుంచి 5 అంగుళాలు ఉంటుంది. ఇది మళ్ళీ వారి యొక్క నేలను బట్టి ఇది పెరుగుతుంది. ఇది కూడా పడిపోయే గుణాన్ని కలిగి ఉంటుంది. పడిపోయి రాలిపోయేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక ఎకరానికి వచ్చేసి 13 నుంచి 17 క్వింటాల వచ్చేటువంటి దిగుబడి వస్తుందండి. ఇది పాలు పడడానికి ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి ఇప్పుడు మన దగ్గర. ఇది మనము మతిరా నుంచి తీసుకురావడం జరిగిందండి వీటిని. తర్వాత ఇది జిరగ సాంబా అండి. ఈ జిరగ సాంబా మనకు ఒక ఎకరానికి వచ్చేసి 12 నుంచి 17 క్వింటాలు వస్తాయండి ఇవి. ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా కలిగి ఉంటుందన్నమాట. ఇది ఒక ఎకరానికి 2 కిలోల విత్తనం ఎక్కువ అయిపోతుందండి దీనికి. ఇది గింజలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఇది నారు ఎదిగి వచ్చేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది తర్వాత మనకు వచ్చేటువంటి దుంపలు కూడా ఎక్కువగా వస్తాయి, కానీ దుంప పోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనిలో. ఇది పంటను తీసే కాలం లోపల దీనికి 3 నుంచి 5 అడుగులు పెరిగిన తర్వాత ఒకసారి కట్ చేయాల్సి ఉంటుందండి. దీన్ని 5 అడుగుల పైన ఉంటుంది. ఇది మళ్ళీ పడిపోయేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత మనకి ఇది పసిడి అనేటువంటి వెరైటీ అండి. ఈ పసిడి వెరైటీ మనకి ఇప్పుడు రైతులకు కావాల్సిన అందరూ ఎక్కువ దిగుబడి అని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా బీపీటీని పోలి ఉంటుంది. ఇది ఒక ఎకరానికి వచ్చేసి 30 బస్తాలు వస్తాయండి. ఇది 2 సంవత్సరాలు కష్టపడిన తర్వాత, ప్రకృతి వ్యవసాయంలో 2 సంవత్సరాలు కష్టపడిన తర్వాత 30 నుంచి 35 బస్తాలు వచ్చినటువంటి పసిడి అనే వెరైటీ. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ని ఎక్కువగా కలిగి ఉంటుందండి. దీని పంటకాలం వచ్చేసి 160 రోజులండి. ఇది బీపీటీని పోలి ఉంటుంది కాబట్టి 160 రోజులు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇది నెక్స్ట్ చింతలూరి సన్నాలండి. ఇది కూడా బీపీటీని పోలి ఉంటుంది. ఇవి మనకు పంటకాలం వచ్చేసి 155 రోజులు. ఇది కూడా 4 ఫీట్ల 8 అంగుళాలు పెరుగుతుంది. 4 ఫీట్ల 5 అంగుళాల వరకు పెరుగుతుందండి. ఇది సెంటెడ్ వెరైటీ కాదండి. ఇది ఇల్లపు సాంబా అండి. ఇది ఇల్లపు సాంబా. ఇది ఒక ఎకరానికి వచ్చేసి 14 నుంచి 22 క్వింటాలు వచ్చేటువంటి వెరైటీ ఇది మన మెమొరీ పవర్ కోసం దీన్ని యూజ్ చేస్తారంటే, చిన్నపిల్లలకు మెమొరీ పవర్ తక్కువ ఉంటే దీన్ని అన్నంగా వండి పెడతారు. ఇది మెమొరీ పవర్ కోసం యూజ్ చేస్తారు దీన్ని. ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనకు 3 కిలోల విత్తనం పడుతుందండి. దీని హైట్ వచ్చేసి 4 ఫీట్ల 4 అంగుళాలు పెరుగుతుందండి. ఈ తర్వాత మల్లెపూలు అండి. ఇది సెంటెడ్ వెరైటీ అండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక ఎకరానికి 14 నుంచి 22 క్వింటాలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందండి. వాటి సాయిల్స్ బట్టి 14 నుంచి 22 క్వింటాల వరకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది హైట్ పెరగదండి. ఇది హైట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది రత్నచోడి అండి. దీని యొక్క విశిష్టత చాలామంది ఇప్పుడు అందరూ వాడుతున్నారు. డైలీ యూజ్కి ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది పంట కూడా అనుగుణంగా ఉంటుంది. ఒక ఎకరానికి 30 నుంచి 35 బస్తాలు దిగుబడి వచ్చేటువంటి వెరైటీ ఇది ఎక్కువగా పడిపోవడానికి ఆస్కారం ఉండదు. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది డైలీ యూజ్ ఉండడం వల్ల అన్ని విధాలు అనుకూలంగా పంట వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మెయిన్గా హిమోగ్లోబిన్ శుద్ధి చేస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువగా వాడతారండి. ఇది రత్నచోడిని. ఇది పరిమళ సన్నాలండి. ఇది మనకు చిట్టుముత్యాలను పోలి ఉంటుంది. ఇది కూడా పడిపోయేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది. 5 ఫీట్ల 5 అంగుళాలు పెరుగుతుందండి. ఇది సాయిల్స్ని బట్టి 6 ఫీట్లు కూడా పెరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవి కూడా మనకు ఒక ఎకరానికి 18 నుంచి 25 క్వింటాలు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. దీన్ని కూడా ఈ హైట్ పెరిగిన కొద్దీ ఒకసారి మనం మధ్యలో ఒకసారి కట్ చేసుకోవడం బెటర్ అండి. ఇది 30 రోజులలోపు. ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా కలిగి ఉంటాయి అన్నమాట. ఇది కాలాబట్టి అనే వెరైటీ అండి. ఇది క్యాన్సర్ పేషెంట్స్కి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది. ఇది యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. ఇది బియ్యం నల్లగా ఉంటాయి. బ్లాక్ రైస్ అంటారు వీటినే. దీంట్లో 8 రకాలు ఉన్నాయండి బ్లాక్ రైస్లో. కాలాబట్టి వేరు, కాలాబట్టి వేరు ఇలాంటివి. ఇది మనకి పంట కూడా మొత్తం నల్లగా ఉంటుందండి. దీని యొక్క గడ్డి కూడా మనకు పశువులు ఇష్టంగా మేస్తాయి. వాటికి కూడా నల్లది ఏదైనా కూడా మనకు బాగా పనిచేస్తుందండి. క్యాన్సర్కి ఇదే కాకుండా వీటిలో 4 రకాలు ఉన్నటువంటి నల్ల బియ్యాన్ని మనం తీసుకోవచ్చు. ఇది పంటకాలం వచ్చేసి 150 రోజులండి. ఇది ఒక ఎకరానికి మనకు 15 నుంచి 25 క్వింటాలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయండి. దీంట్లో నేను తీసినటువంటి దాంట్లో నాకు 23 క్వింటాలు వచ్చినాయండి. ఇప్పుడు ఈ కాలాబట్టి అనేటువంటి వెరైటీ ఇది మనం అటుకులలాగా కూడా పట్టించుకొని తినొచ్చండి. ఇది అటుకులు పట్టించుకున్నా కూడా మంచి వెరైటీ అండి మనకి. దీని హైటు ఇది. తర్వాత వచ్చేసి నారాయణ కామిని అండి. ఈ నారాయణ కామిని ఇది చిన్న రకం, సన్న రకం అండి. దీని పంటకాలం వచ్చేసి 145 రోజులు. దీనికి ఈ బియ్యం పైన అంతా వరి అంతా నల్లగా ఉంటుంది, లోపల బియ్యం మాత్రం తెల్లగా ఉంటాయి. ఇది
బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకు మాత్రం పనిచేస్తుందండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలసట పొందిన వాళ్ళకి, బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి నారాయణ కామిని అనేటువంటి బియ్యం మనకు ఎక్కువగా పనిచేయడానికి ఆస్కారం ఉంది. దీని యొక్క పంటకాలం వచ్చేసి 145 రోజులు. ఇది హైట్ వచ్చేసి మనకి ఇది 4 ఫీట్ల 5 ఇంచులు మాత్రమే పెరుగుతుందండి. ఇది హైట్ తక్కువ ఉన్నటువంటి పంట. గొలుసు మాత్రం చాలా విడివిడిగా దూరంగా ఉంటుందండి. ఇది ఈ గింజ మధ్య వ్యత్యాసం ఉండి ఇది దిగుబడి తక్కువ చేయటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది దీనికి. తర్వాత ఇది యురేని కైమా అండి. ఈ యురేని కైమా మనకి ఫైల్స్ ఉన్న వాళ్ళకి ఇది తింటే కనుక ఫైల్స్ పోతాయని చెప్పేసి మన పెద్దలు చెప్తున్నారు. సో ఇది కూడా మనకు సన్న రకంగానే ఉంటుందండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దీని పంటకాలం వచ్చేసి 155 రోజులు. 155 రోజులు. ఇది హైట్ వచ్చేసి 5 ఫీట్ల 3 ఇంచులు పెరుగుతుందండి. తర్వాత వచ్చేసి మనకు సోనా డీకా అండి. ఇది బాస్మతి రైస్ని పోలి ఉంటుంది, కానీ బాస్మతి రైస్ కాదు. ఇది బాస్మతి రైస్లో బిర్యానీ రైస్ ఉంటుంది. ఇది బాస్మతి రైస్ని పోలి ఉంటుంది, కానీ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. మనకి ఇది హైట్ వచ్చేసి 5 ఫీట్ల 8 ఇంచులు పెరుగుతుందండి. 6 ఫీట్లు పెరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఎకరానికి 7 నుంచి వెళ్ళి 12 క్వింటాలు మాత్రమే వస్తుందండి. ఇది ఇక్కడ మన వాతావరణాన్ని తట్టుకోవడానికి కొంచెం ఇంకా సమయం పట్టుందేమో. ఇప్పుడు మనకు మాత్రం 9 క్వింటాల చిల్లర వచ్చినాయండి ఇక్కడికి. తర్వాత మనకి ఇది కామిని భోగ్ అండి. ఇది కామిని భోగ్. ఇది ప్రసాదాలు వండుకోవడానికి అండ్ చిన్నపిల్లలకు ఉగ్గు పెట్టే బదులు ఇది పెట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. ఇది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మెమొరీ పవర్ పెరగడానికి కూడా ఇది పనిచేస్తుందండి. ఇంతవరకు మనము కొన్ని రకాలైనటువంటి వాటి యొక్క విశిష్టత, వాటి యొక్క విలువలను తెలుసుకున్నాము. అదేవిధంగా నా దగ్గర ఉన్నటువంటి 120 వెరైటీస్, 120 వెరైటీస్లో కూడా ఆయా ప్రాంతాలకు చెంది వాళ్ళు స్వయంగా వాడి దాని యొక్క విశిష్టతలు తెలుపుతున్నారు పెద్దలు. అదేవిధంగా వీటిని కూడా తెలుసుకోవాలంటే నాకు తెలిసినంత వరకు నేను కొన్ని చెప్పగలిగాను, ఇంకా కొన్ని చెప్పవచ్చు. కానీ నాకంటే ఇంకా ముందు ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా చెప్పినటువంటి సందర్భాలను నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోగలను. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వెరైటీస్లో ప్రతి ఒక్క వెరైటీ దేశీయ విత్తనం ఏదైనా సరే, ఈ దేశీయ విత్తనం ప్రతి ఒక్క వ్యాధికి నిరోధక శక్తిగా పనిచేస్తుంది. సో కాబట్టి ఇవన్నిటిని డెవలప్ చేయాలి. నేను మొదటగా చేసినప్పుడు ఈ దేశీయ విత్తనం ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి తీసుకొచ్చినప్పటి నుంచి వెళ్ళి మొదలుకుంటే ఈరోజు నేను 120 దేశీయ విత్తనాలను సేకరించి నేను ఈరోజు విత్తన బ్యాంకుగా ఏర్పడి నేను నాలాగా ఇంకెవరు కష్టపడకుండా నేను ఈరోజు ఇంతవరకు చేయగలిగాను. ఇంకా పెద్దల దగ్గర చాలా, ఇప్పుడు మన జయరామ్ గారు కావచ్చు, పాలేకర్ గారు కావచ్చు, ఇలాంటి పెద్దల వారి దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా సేకరించి భవిష్యత్ తరాలకు అందించాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు నాకు సాయశక్తుల నాకు సాధ్యమైనంత వరకు నేను 120 రకాలను సేకరించడం జరిగింది. అదేవిధంగా అందరి రైతులకు కూడా అందించి మంచికి ఈ విధంగా కూరగాయ విత్తనాలను కూడా అందించి నా వంతు కృషిని నేను ప్రజలకు అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జవాన్, జై కిసాన్.